పాకిస్తాన్లో ఓ హిందూ ఆలయానికి ఘనంగా పూజలు జరుగుతున్నాయి. ఇది చాలా గొప్ప విషయమే. ఎందుకంటే పాకిస్తాన్ అనగానే మనకి ఎంతసేపు ఎక్కడ బాంబు పేలుళ్ళు జరుగుతాయో తెలియదు, ఎక్కడ చూసినా తుపాకులు పట్టుకుని తిరగడము, ఒక సామాజిక న్యాయం ఉండదు, ఇదే కనబడుతూ ఉంటుంది. సైనిక పరిపాలన, ఎప్పుడు ఏ ప్రైమ్ మినిస్టర్ మారుతారో తెలియదు, ఎక్కడ బాంబు పేలుడు జరుగుతుందో తెలియదు, బలూచిస్తాన్లో ఎప్పుడు అటాక్ చేస్తారో తెలియదు. ఇలాంటి సన్నివేశాలే మనకు పాకిస్తాన్ పేరు చెప్పగానే మనకు గుర్తొస్తుంది. అక్కడ ప్రజాస్వామ్యం ఉండదు, ఏమీ ఉండదు. ఇలాంటి పాకిస్తాన్లో కూడా చాలా పురాతనమైనటువంటి ఒక హిందూ ఆలయం కరాచీలో ఉంది. అదేంటంటే పంచముఖ హనుమాన్ ఆలయం అంటారు. చాలా పురాతనమైనటువంటి ఆలయం. కొంతమంది 1500 సంవత్సరాల క్రితం నాటిదని చెప్తున్నారు, కొంతమంది 200-250 సంవత్సరాల క్రితం నాటిదని కూడా చెప్తున్నారు. అయితే దురదృష్టవశాత్తు దేశ విభజన జరిగిపోయిన తర్వాత, పాకిస్తాన్ భారత్ వేరైపోయిన తర్వాత వీటన్నిటికీ కూడా ఒక విధంగా చెప్పాలంటే ఆక్రమించేసుకున్నారు. చాలా వరకు ఆలయాలు ధ్వంసమైపోయినాయి. కేవలం ఈ ఒక్క ఆలయమే కాదు, పాకిస్తాన్లో పదుల సంఖ్యలో హిందూ ఆలయాలు, చాలా పురాతనమైనటువంటి గొప్ప గొప్ప ఆలయాలు, మందిరాలు ఉన్నాయి. ఎప్పుడైతే ఈ విభజన జరిగిందో ఆ తర్వాత వీటి యొక్క పరిస్థితి చాలా దయనీయంగా తయారైపోయింది. అయితే చాలామంది హిందువులు, చాలామంది అనలేము, కొంతమంది హిందువులు రకరకాల కారణాలతో ఇక్కడికి రాలేక అక్కడే స్థిరపడినటువంటి హిందువులు కొంతమంది ఉన్నారు. వాళ్ళు ఈ ఆలయాలని పరిరక్షించడం కోసం, పునరుద్ధరించడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అలాంటి వారిలో ఒక వ్యక్తి గురించి మనము ఇప్పుడు చెప్పుకోబోతున్నాం. ఈ కరాచీలో ఉన్నటువంటి ఈ పంచముఖ హనుమాన్ ఆలయాన్ని గత కొన్ని సంవత్సరాలుగా ఈ రామ్నాథ్ మిశ్రా అనేటువంటి ఒక పూజారి, అతని పూర్వీకులు ఆ యొక్క ఆలయాన్ని పరిరక్షిస్తూ వస్తున్నారు. జిహాదీ గ్రూపులు ఇవన్నీ కూడా చాలా వరకు దాన్ని ధ్వంసం చేసేటువంటి ప్రయత్నం చేసిన ఆ పూర్వీకులు, ఆ తర్వాత ఇతని తాతలు తండ్రులు కూడా ఆ యొక్క ఆలయాన్ని పరిరక్షిస్తూ వస్తున్నారు. ప్రస్తుతం ఈ రామ్నాథ్ మిశ్రా ఆ ఆలయానికి ప్రధాన అర్చకులుగా, పూజారిగా ఉన్నారు. దీనికోసం చాలా పోరాటం చేశారు. నిజానికి రామ్నాథ్ మిశ్రా కోర్టుల వరకు వెళ్ళి పోరాటం చేసి చివరకు సాధించుకున్నారు. అంటే అది పాడుపడిపోయింది ఒక విధంగా చెప్పాలంటే. ఆ ఆలయం పరిధిలో సుమారుగా 25,000 చదరపు అడుగుల స్థలం ఉండేది మొదట్లో. ఏది పాకిస్తాన్ భారత్ నుంచి విడిపోయే నాటికి అంత భూమి ఉండేది. క్రమక్రమంగా ఏమైంది, పరిపాలన మారిపోయింది, పాలకులు మారిపోయారు. ఆ భూమిని ఆక్రమించేసుకొని ఆ ఆలయాన్ని ధ్వంసం చేసేటువంటి పరిస్థితి, పూర్తిగా కాకపోయినా చాలా వరకు పూజలు, భక్తులు రావడం ఇదంతా కూడా ఆగిపోయింది. అయితే ఇది మైనారిటీల హక్కులు కాపాడండి, మైనారిటీల దేవాలయాలను కాపాడండి అంటూ ఈ రామ్నాథ్ మిశ్రా కోర్టుల చుట్టూ తిరిగి హైకోర్టుకి అప్రోచ్ అయ్యి ఆ డాక్యుమెంట్స్ అవన్నీ కూడా సబ్మిట్ చేసి చివరికి హైకోర్టు నుంచి ఆర్డర్ తెచ్చుకోవడం జరిగింది. మళ్ళీ విభజన జరిగిన నాటికి ఆ ఆలయ పరిధిలో ఎంత భూమి ఉందో అంత భూమి ఆ ఆలయానికి ఎవరైతే పరిరక్షిస్తున్నారో వాళ్ళకు అప్పగించాలి అని హైకోర్టు తీర్పు చెప్పడం జరిగింది. దాంతోపాటు మళ్ళీ యథావిధిగా పూజా కార్యక్రమాలు కానీ ఏమైనా కూడా చేసుకొనివ్వాలి, ఆ హక్కు వాళ్ళకు ఉండదని చెప్పి హైకోర్టు తీర్పు చెప్పడం జరిగింది. ఇదంతా ఎప్పుడు జరిగిందంటే 2018కు ముందు జరిగింది. హైకోర్టు తీర్పు చెప్పిన తర్వాత కూడా అక్కడున్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి అధికారులకు ఏమాత్రం చలనం లేదు. ఎందుకంటే హిందూ ఆలయాలకు మనం ఇక్కడ ఎందుకు అనుమతించాలి, ఇక్కడ స్థానం ఉండకూడదు, కేవలం దర్గాలు, మసీదులు మాత్రమే ఉండాలి, హిందూ ఆనవాళ్ళు, దేవీ దేవతల విగ్రహాలు కానీ ఆలయాలు కానీ ఇక్కడేమీ కూడా ఉండకూడదు అనేటువంటి ఒక లక్ష్యంగా పెట్టుకుని పరిపాలిస్తున్నటువంటి దేశం కాబట్టి సహజంగానే ఆ వ్యతిరేకత ఉంటుంది. హైకోర్టు చెప్పినా కూడా విననటువంటి పరిస్థితి. అప్పుడు చివరికి ఈ రామ్నాథ్ మిశ్రా, ఈ పూజారి, ఈ అర్చకులు ఎవరైతే ఉన్నారో ఇతను సుప్రీంకోర్టు దాకా కూడా, ఆ పై కోర్టుకు కూడా వెళ్ళడం జరిగింది. ఇప్పుడు సుప్రీంకోర్టు కాస్త గట్టిగా కింది కోర్టు ఏదైతే చెప్పిందో అదే విషయాన్ని, అది యథావిధిగా దేశ విభజన జరిగిన నాటికి ఎంత భూమి అయితే ఆ ఆలయ పరిధిలో ఉందో అంత భూమిని వాళ్ళకు కేటాయించాలి, అలాగే యథావిధిగా ఆ పూజా కార్యక్రమాలు కానీ ఏవైతే ఉన్నాయో వాళ్ళని చేసుకునేవాలి, భక్తులు రావడం ఇదంతా కూడా సాధారణంగానే జరగాలని చెప్పి కోర్టు చెప్పిన తర్వాత, అత్యున్నతమైనటువంటి కోర్టు చెప్పిన తర్వాత అప్పుడు మళ్ళీ యథావిధిగా ఈ రామ్నాథ్ మిశ్రా ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు ఇవన్నీ కూడా ఘనంగా జరుగుతాయి. అయితే ఇంకా దాన్ని డెవలప్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇదంతా కూడా 2018 తర్వాత జరిగినటువంటి విషయం. యాక్చువల్గా మనోవర్ ఐలాండ్ అనేది ఒకటి ఉంది, గతంలో మనం ఒక వీడియో కూడా దాని మీద చేసాం. అక్కడ కూడా అలాంటి పరిస్థితి. కొంతమంది హిందువులు, కొన్ని హిందూ సంస్థలు పోరాటం చేస్తూ ఉన్నాయి. అలాంటి కఠినమైనటువంటి పరిస్థితుల మధ్య
తమ ఉనికిని కాపాడుకుంటూ తమ యొక్క సంస్కృతిని నిలబెట్టుకోవడానికి తమ యొక్క మందిరాలను కాపాడుకుంటూ అక్కడికి వచ్చేటువంటి భక్తుల సంఖ్య తక్కువగా ఉంటుంది. ఎందుకంటే భయపడి ఎవరేం చేస్తారన్నటువంటి భయం ఉంటుంది కదా సహజంగానే, ఎవరు కాల్చిపడేస్తారో తెలియదు. అలాంటి పరిస్థితుల్లో తమ యొక్క ఉనికిని కాపాడుకుంటూ తమ యొక్క ప్రాణాలని కాపాడుకుంటూ హిందూ ఆలయాల్ని పరిరక్షించుకోవడానికి ఇంకా అక్కడ పాకిస్తాన్లో ఇలాంటి రామ్నాథ్ మిశ్రా లాంటి హిందువులు పనిచేస్తున్నారంటే నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. అయితే ఇప్పుడు ఈ విషయం మళ్ళీ ఎందుకు చర్చకు వచ్చింది? 2018లో జరిగిపోయింది కదా అంటే కనుక తాజాగా ఈ రామ్నాథ్ మిశ్రా కుంభమేళా జరుగుతున్నటువంటి ప్రాంతానికి ఆయన కూడా కుంభమేళాకి రావడం జరిగింది. ఫిబ్రవరి 21, 22 తారీఖుల్లో అనుకుంటా, సబ్జెక్ట్ టు కరెక్షన్. ఆ ప్రాంతంలో అక్కడ పాకిస్తాన్లో చనిపోయినటువంటి 400 మంది హిందువులు అలాగే కొంతమంది సిక్కులు వాళ్ళ తాలూకా అస్థికల్ని ఇక్కడికి తీసుకొచ్చి హరిద్వార్లో ఆ నదిలో కలపడం జరిగింది. ఆ చనిపోయిన హిందువులు యొక్క ఆత్మలకు శాంతి చేకూర్చేటువంటి ప్రయత్నం ఈ రామ్నాథ్ మిశ్రా చేయడం జరిగింది. అయితే ఇతను భారత్కి వచ్చే క్రమంలో కూడా చాలా అడ్డంకులు సృష్టించారు. ఇతని కుటుంబంతో వచ్చాడు. 9 సంవత్సరాల కొడుకు, అలాగే అతని తల్లి, భార్య, ఒకరు ఇద్దరు కుమార్తెలు కూడా వచ్చినట్టున్నారు. వాఘా బోర్డర్ దగ్గర, సరిహద్దు దగ్గర కుటుంబాన్ని మాత్రం వదిలేసి ఇతన్ని మట్టుకు కిడ్నాప్ చేశారు. పెద్ద ఎత్తున నిరసనలు, ఆందోళనలు ఇవన్నీ జరిగిన తర్వాత పాకిస్తాన్ వాళ్ళు ఎవరు కిడ్నాప్ చేసి అన్నోన్ పర్సన్స్ కిడ్నాప్ చేశారు. అయితే ఈ నిరసనలు, ఆందోళనలు చేసిన తర్వాత ఎట్టకేలకు అతన్ని విడుదల చేయడం జరిగింది. మళ్ళీ అతను హరిద్వార్ రావడం, ఈ అస్థికల్ని కలపడం, ఆ తర్వాత కుంభమేళాలో కూడా అతను పాల్గొనడం జరిగింది. కుంభమేళాలో పాల్గొని యోగి ఆదిత్యనాథ్ గారి యొక్క నిర్వహణ, ఇన్ని కోట్ల మంది, సుమారుగా 66 కోట్ల మంది భక్తులు 45 రోజుల్లో దర్శించుకోవడం అనేది సామాన్యమైనటువంటి విషయం కాదు. చాలా అద్భుతంగా నిర్వహించారు ఈ కుంభమేళాని చెప్పి ఆయన యోగి గారికి పొగడ్తలతో ముంచెత్తినటువంటి మనకు చాలా పత్రికల్లో కూడా వచ్చాయి. అయితే ఈ సందర్భంగా ఆయన కొన్ని అంశాలని ప్రస్తావించారు. పాకిస్తాన్ కూడా భారత్ను ఆదర్శంగా తీసుకోవాలి ఏ విషయంలో? ఆర్థిక నమూనా. ఎందుకంటే 2 దేశాలకు కూడా దాదాపు 75 సంవత్సరాలు సుమారుగా ఒకేసారి విడిపోయినాయి. మరి భారత్ ఈ రోజున ఏ స్థాయిలో ఉంది? పాకిస్తాన్ ఎలాంటి పరిస్థితుల్లో ఉంది? తినడానికి తిండి కూడా లేనటువంటి పరిస్థితుల్లో ప్రపంచ దేశాల ముందు అడుక్కు తినేటువంటి పరిస్థితులు ఉంది. ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? సరే, అదంతా టాపిక్ పక్కన పెడితే, ఇలాంటి ఆలయాలను అభివృద్ధి చేయడం ద్వారా అయోధ్యను కూడా ఆయన దర్శించుకున్నారు. అయోధ్యలో రామ మందిరాన్ని కూడా దర్శించుకున్నారు. చాలా గొప్పగా ఉంది. ఇక్కడ ఎంత టెంపుల్ టూరిజం ఏ విధంగా అయితే ఊపందుకుందో, తద్వారా ప్రభుత్వాలకి ఏ విధంగా ఆదాయం వస్తుందో, ఈ యొక్క నమూనాని, ఈ మోడల్ని పాకిస్తాన్ కూడా డెవలప్ చేస్తే బాగుంటుంది. ఎందుకంటే ఈ పంచముఖ హనుమాన్ ఆలయం ఒక్కటే కాదు కరాచీలో, పాకిస్తాన్లో ఇంకా మనం చెప్పుకుంటూ పోతే గోరఖ్నాథ్ ఆలయం ఉంది పెషావర్లో, శివమందిరం ఉంది చిట్టిహట్టిలో, అలాగే కృష్ణ మందిరం ఉంది ఇస్లామాబాద్లో, హింగ్లాజ్ మాతా మందిరం మనందరం చూసే ఉంటాం, చాలా సినిమాల్లో కూడా చూపించారు. హింగ్లాజ్ మాతా మందిరం చాలా గొప్ప, దానికి చాలా ప్రాశస్త్యం ఉంది, చాలా గొప్ప విషయం. దాన్ని చెప్పుకుంటే ఒక సెపరేట్ ఎపిసోడ్ కూడా చేయొచ్చు హింగ్లాజ్ మాతా మందిరం గురించి. అది కరాచీకి సుమారు 328 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అంటే సుమారుగా 4 అవర్స్ డ్రైవ్, 4 గంటలు డ్రైవ్ చేస్తే ఈ హింగ్లాజ్ మాతా మందిరానికి వెళ్ళొచ్చు. ఇప్పుడు నేను చెప్పినవి కేవలం ఒక 4-5 ఉదాహరణలు మాత్రమే. ఇలాంటివి పాకిస్తాన్లో పదుల సంఖ్యలో ఉన్నాయి, ప్రతి ప్రావిన్స్లో ఉన్నాయి. కాకపోతే ఏంటంటే హిందూ ఆలయాలు కాబట్టి, అక్కడ మత ప్రాతిపదికన విడిపోయినటువంటి దేశం కాబట్టి హిందూ ఆలయాలన్నీ కూడా చాలా వరకు శిథిలావస్థకు చేరుకున్నాయి. కొన్ని అయితే అసలు ఆనవాళ్ళు కూడా లేవు. ఎక్కడో ఇలాంటి రామ్నాథ్ మిశ్రా లాంటి గొప్ప వ్యక్తులు అక్కడక్కడ వాటిని పరిరక్షించుకుంటూ వచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సో ఈ టెంపుల్ టూరిజాన్ని కూడా డెవలప్ చేస్తే, ఒకటి హిందువుల ఆత్మగౌరవాన్ని కాపాడినట్టు అవుతుంది, మైనారిటీల హక్కుల్ని పరిరక్షించినట్టు అవుతుంది. 2, పాకిస్తాన్కి కూడా తద్వారా కొంత ఆదాయాన్ని కూడా సమకూర్చినట్టు అవుతుంది. చాలా మంచి పాయింట్ రామ్నాథ్ మిశ్రా చెప్పడం జరిగింది. ఎన్ని సంవత్సరాలను ఇలా తన్నుకుంటూ ఉంటారు, ఇలా యుద్ధాలు చేసుకుంటూ ఉంటారు. పాకిస్తాన్, భారత్, వాళ్ళు కాల్పులు జరపడం, వీళ్ళు కాల్పులు జరపడం. అభివృద్ధి చెందాలి కదా. పక్కనే ఉన్నటువంటి భారత్ను చూడండి ఎలా ముందుకు దూసుకెళ్తోందో. చాలా విషయాల్లో పాకిస్తాన్కి భారత్కి అసలు కంపారిజనే లేదు. ఎందుకు ఆ ఆర్థిక నమూనాని, ఆ డెవలప్మెంట్ మోడల్ని పాకిస్తాన్ కూడా తీసుకోకూడదు? ఈ ఆలయాల పునరుద్ధరణ కూడా, కల్చరల్ రినోవేషన్, సాంస్కృతిక పునరుజ్జీవనం అనేది కూడా ఇక్కడ కూడా జరిగితే, ఒకటి మైనారిటీల హక్కుల్ని పరిరక్షించినట్టు అవుతుంది, ఆలయాల్ని పునరుద్ధరించినట్టు అవుతుంది, పరిరక్షించినట్టు అవుతుంది, తద్వారా ప్రభుత్వానికి ఆదాయం కొంత సమకూరుతుంది. వీటన్నిటికీ మించి పక్కనే ఉన్నటువంటి భారత్తో ఏదైతే శత్రుత్వం ఉన్నదో దాన్ని తగ్గించుకునేటువంటి ప్రయత్నం కూడా చేసినట్టు అవుతుంది. కొట్టుకుని ఏం సాధిస్తారు? భారత్తో కనుక సత్సంబంధాలను కలిగి ఉంటే అనేక విధాలుగా పాకిస్తాన్కి కొంత సహాయం చేయడానికి కూడా భారత్ ఎప్పుడు సిద్ధంగానే ఉంటుంది. ఆఫ్ఘనిస్తాన్కి చేసినప్పుడు పాకిస్తాన్కి ఎందుకు చేయకూడదు? కానీ అలాంటి సత్సంబంధాలను
కొనసాగించాల్సినటువంటి ఆ బాధ్యత అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాల మీద ఆధారపడి ఉంటుంది. ఎంతసేపు ఉగ్రవాద సంస్థల్ని మేపడము, వాళ్ళని ఉసిగొల్పడము భారత్ మీదకి అక్కసుతో, ఒక క్రికెట్ మ్యాచ్ గెలిస్తేనే చూసి వారవలేనటువంటి ప్రభుత్వాలు, అక్కడున్నటువంటి కొంతమంది నాయకులు. ఈ వారవలేనితనం ఎందుకు పనికి వస్తుంది, ఈ ఏడుపు ఎందుకు పనికి వస్తుంది? ఇలా కాకుండా భారత్తో మంచి సంబంధాలను కొనసాగిస్తే, అట్లీస్ట్ నెలకొల్పడానికి ప్రయత్నం చేస్తే ఎంతో కొంత ఆ దేశం అభివృద్ధి చెందడానికి ఆస్కారం ఉంటుందని చెప్పి రామ్నాథ్ మిశ్రా మీడియాకు ఈ మధ్యనే అతను భారత్ రావడానికి కూడా చాలా ఇబ్బందులు సృష్టించారు కొంతమంది పాకిస్తాన్కి చెందినటువంటి ఎవరు అని అన్నోన్ పర్సన్స్, ఇంటెలిజెన్స్ వల్ల లేకపోతే తెలియదు, బట్ అతన్ని కూడా కిడ్నాప్ చేశారు. బట్ కొంత ఆందోళన, కొంత రెసిస్టెన్స్ వచ్చేసరికి అతన్ని విడుదల చేశారు. అతను ఇక్కడికి రావడం, హరిద్వార్, ఢిల్లీ, అయోధ్య, కుంభమేళా ఇవన్నీ కూడా సందర్శించుకొని తిరిగి అతను అక్కడికి వెళ్ళడం జరిగింది. అతను ఇంకో మాట కూడా చెప్పడం జరిగింది, చార్ధామ్ యాత్ర చేయాలనుకుంటున్నాను, నేనే కాదు నాతో పాటు పాకిస్తాన్లో ఉన్నటువంటి చాలామంది హిందువులు చార్ధామ్ యాత్రకు రావాలనుకుంటున్నారు. భారత ప్రభుత్వం కూడా కొంచెం ఈ వీసా నిబంధనల్ని కొంచెం సరళీకృతం చేస్తే, కొంచెం సింప్లిఫై చేస్తే బాగుంటుంది. బంగ్లాదేశ్ నుంచి ఎవరెవరో వస్తున్నారు, ఎక్కడెక్కడి నుంచో ఎవరెవరో వస్తున్నారు, పాకిస్తాన్లో ఉన్నటువంటి హిందువులకి ఆ అవకాశం ఎందుకు ఇవ్వరంటూ భారత ప్రభుత్వానికి, ప్రధానమంత్రి మోదీ గారికి కూడా ఆయన ఒక విజ్ఞప్తి చేశారు. మరి చూడాలి, ఎందుకంటే అది అంత ఈజీ కాదు. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో పచ్చగడ్డి వేసినా భగ్గుమైనటువంటి పరిస్థితి కాబట్టి, బట్ ప్రభుత్వం చేయాలనుకుంటే ఎలాగైనా చేస్తుంది. ఎందుకంటే వాళ్ళు రావాలనుకుంటున్నది ఒక పుణ్యక్షేత్రాన్ని సందర్శించుకోవడానికి. అక్కడున్నటువంటి హిందువులు కూడా మన సోదరులే కాబట్టి చార్ధామ్ యాత్ర చాలామంది అక్కడ పాకిస్తాన్లో ఉన్నటువంటి హిందువులు చేయాలనుకుంటున్నారు. ప్రభుత్వం దానికి కొంచెం అనుమతిస్తే బాగుంటుందనేటువంటి విజ్ఞప్తి కూడా ఆయన చేయడం జరిగింది. అలాగే అక్కడున్నటువంటి ఈ కరాచీకి సమీపంలో చాలా వర్క్ చేస్తున్నారు అక్కడ హిందువుల కోసం, అక్కడ స్థానికంగా ఉన్నటువంటి హిందువుల సంక్షేమం కోసం. అలాగే ఒక శ్మశాన వాటికని కూడా తయారు చేయడం జరిగింది. అంటే ఒకేసారి ఒక 15 మంది వరకు అంత్యక్రియలు జరిపించుకోవడానికి వీలుగా, గతంలో అలాంటి ఫెసిలిటీ ఉండేది కాదు. దాన్ని కూడా ఈ రామ్నాథ్ మిశ్రా చొరవతో గ్రేవ్ యార్డ్ని కూడా అక్కడ తయారు చేయడము, అక్కడ ఉన్నటువంటి హిందువుల కోసం తనకు చేయగలిగినంత సహాయం చేస్తూ ఉన్నారు. మరి ఇతను పాకిస్తాన్ గవర్నమెంట్కి చేసినటువంటి అప్పీల్ని ఏమైనా పరిశీలనలోకి తీసుకుంటుందా, ఏది ఈ ఆలయాల్ని పునరుద్ధరించడం కానీ, ఈ మైనారిటీల హక్కులను కాపాడడంలో కానీ, లేదంటే చెమిటివాడు ముందు శంఖ ఊదినట్టుగా ఉంటుందా అనేది చూడాలి. మరి అతను పెట్టినటువంటి భారత ప్రభుత్వానికి చేసినటువంటి విజ్ఞప్తిని కూడా మరి మన ప్రభుత్వం ఎంతవరకు సానుకూలంగా తీసుకుంటుందనేది చూడాల్సి ఉంది. ఏదైనా కూడా కొంచెం ఇలాంటి వార్తల్ని చూసినప్పుడు, ఒక పాకిస్తాన్ లాంటి దేశంలో కూడా ఒక హిందూ ఆలయంలో పూజలు జరుగుతున్నాయి, పునరుద్ధరణ జరుగుతుందంటే మాత్రం ఒక హిందువుగా చాలా సంతోషంగా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది. మరి మీ అభిప్రాయాలను కూడా ఈ అంశానికి సంబంధించి కామెంట్ల రూపంలో తెలియచేయండి. అలాగే NHTV నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.